తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ తో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను అందించి గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైలింగ్, మహిళలకు క్యాన్సర్ పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సాయంతో మారుమూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలను చేర్చాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సోమవారం టీ హబ్ లో టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఏఎల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్ 2026 కు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీలో హెల్త్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైలింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, మహిళలందరికీ ముందస్తు క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. అక్కడికి వచ్చే రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేలా టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. హెల్త్ కేర్ రంగంతో పాటు ఇతర రంగాలను R&D కి పెద్దపీట వేసేందుకే దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్చేంజ్ ను ప్రారంభించామన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన రెడీ టు వర్క్ ఫోర్స్ ను తయారు చేసే బృహత్తర బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. మరో 3 నుంచి 4 నెలల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ కు దీటుగా రాష్ట్రంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరంగల్, ఆదిలాబాద్ లో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్త్ కేర్ రంగంలో టెక్నాలజీ మిళితం చేసి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టే ఆవిష్కర్తలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని, తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని వారిని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బయో ఏషియా హెల్త్ సమ్మిట్ 2026 కు సంబంధించి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అంటే హెల్త్ కేర్ సిస్టమ్ చర్చించడం. ఈ సమ్మిట్ సందర్భంగా హెల్త్ సిటీకి సంబంధించిన విజన్ ను ప్రభుత్వం వివరించింది. డిజిటల్ ఎక్స్చేంజ్ మరియు ఇన్నోవేషన్, హెల్త్ టెక్ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడానికి దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ డిజిటల్ ఎక్స్చేంజ్ ప్రారంభించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆవిష్కరణను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ఎక్స్చేంజ్ ద్వారా వైద్య సేవల్లో డేటా విశ్లేషణ మరియు సాంకేతిక వినియోగాన్ని పెంపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ మనం ఒకసారి చూసినట్టయితే హెల్త్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కేవలం భవనాలే కాకుండా మానవ వనరుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా హెల్త్ కేర్ కోర్సులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వైద్య రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచనున్నారు. ప్రభుత్వం కేవలం నగరం పైనే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందేలా ఏఐ మరియు మెటాడేటా సాంకేతికతను ఉపయోగిస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేలా ఈ ఫ్యూచర్ సిటీ ఒక గ్లోబల్ మెడికల్ హబ్ గా మారనుందని ప్రభుత్వం భావిస్తుంది. మనం దీని నుంచి ఉద్యోగ అవకాశాలు చూసినట్లయితే కొత్త కంపెనీల వల్ల ఉపాధి కూడా చాలా పెరుగుతుంది. ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా మనకి అందుతాయి. అలానే దీని గ్లోబల్ గుర్తింపు చూసినట్లయితే అంతర్జాతీయ వేదికపై నగరం యొక్క ప్రాముఖ్యత మొత్తం మీద ఈ బయో ఏషియా సదస్సు కేవలం చర్చల వేదికగానే కాకుండా తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడంలో మరియు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేయడంలో విజయవంతమైంది.